అబ్బా సూపర్, పప్పు అదిరిపోయిన బుజ్జి. నీ తర్వాత ఎవరైనా. నేను పెరుగు తీసుకొస్తాను. బావా ఏంది పప్పులో ఉప్పు ఎక్కువైతే అదిరిపోయిందంటో? కొరే పిచ్చోడా, నువ్వు చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఉప్పు తక్కువ అని చెప్పాను అనుకో, సీన్ ఎలా ఉండో చూపిస్తా చూడు. బేబీ కొంచెం ఉప్పు ఎక్కువ చూడు. ఇది ఇంత బాగుంటే ఉప్పు ఎక్కువైందంటావా? అయినా ఈ మధ్య నీకు వంకలు పెట్టడం అలవాటు అయిపోయిందిలే. అదే పెళ్ళైన కొత్తలో అయితే ఆహా ఓహో అని తినేవాడు. చాలు ఆపేయ్ ఆపేయ్ కదా, అందుకే అన్నీ మూసుకొని ఒక కాంప్లిమెంట్ ఇచ్చి తినేయాలి. ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? అవునక్క, నువ్వు చేసిన పప్పు గురించే మాట్లాడుతున్నాం. పప్పు అదిరిపోయింది అనుకో, కానీ బావే కొంచెం ఉప్పు ఎక్కువైంది అన్నాడు. బావా బావని బాగా దింపకూడదురా. అరే మంచి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటే ఛానల్ చేంజ్ చేస్తావేంటి? పిచ్చా నీకు? నన్ను పిచ్చంటావా? నువ్వు నీ పిచ్చి సీరియల్. పెద్ద చిన్న మర్యాద లేకుండా పిచ్చంటావా నన్ను? లేకపోతే ఈ పిచ్చి సీరియల్ సేమ్ వస్తుంది మంచి క్రికెట్ చూస్తూ ఉంటే. నన్నేమైనా అను, ఆ సీరియల్ ఏమన్నా అన్నావు అనుకో బాగుండదు చెప్తున్నా. నిన్ను రాజేష్ ఏంటి పిచ్చడం కరెక్టా? ఆయన నువ్వు తనకన్నా చిన్నవాడు కదా, కొంచెం చూసుకో మాడితే బెటర్. వాడు నా తమ్ముడు, ఏమైనా అంటాడు, మధ్యలో నీకెందుకు? వామ్మో ఏంటి ఇప్పుడే కలుసుకున్నారు? 1 minute కూడా కాలేదు. అమ్మో ఇంకోసారి సచిన వీళ్ళ గొడవలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీ ఇద్దరికి దండం రా బాబు. ఫైనల్ వీకెండ్ వచ్చేసింది. నా ఫేవరెట్ మూవీతో పాటు మ్యాగీ తింటే ఉంటది చూడు, ఆహా నెక్స్ట్ లెవెల్. సోను స్టవ్ మీద మిల్క్ ఉందిరా, ఆఫ్ చేయవా? సరే. సోను సోను మళ్ళీ ఏంటి? బావ టవల్ మర్చిపోయాడంటరా, చేవా? నేను బిజీగా ఉన్నా. సరే. చిచ్చి బావా, నేను అక్కడ కాదు, ఇంకా లేచేదేలే. సోను సోను లాస్ట్ టైం రా. ఏందే వచ్చావా? ఫ్యాన్ అయ్యవా? ఇందాక నేను చేస్తున్న ఇంపార్టెంట్ వర్క్ ఇదేనా? అక్క కదా కూల్. మ్యాగీ చల్లారిపోతుంది కాబట్టి నేను వదిలేస్తున్నా, తర్వాత చెప్తా. ఈ టైంలో వీటి ఫోన్ చేస్తుంది. చెప్పరా? సాయంత్రం పార్టీ ఉంది. సరే మామా కుమ్మేద్దాం. వచ్చేటప్పుడు నీ షేర్ 1000 తీసుకొని రా. 1000 తీసుకొస్తేనే ఎంట్రీ, లేకపోతే లేదు. సరే, ఇప్పుడు 1000 అంటే ఎక్కడి నుంచి తేవాలి? ఇంకా అక్కే దిక్కు. అమ్మా ఏంటి? అమ్మలాంటి అక్క. ఏం కావాలి? ఒక 2000. ఓకేరా బాయ్. 1500. సరే మరి నేను ఉంటాను. పోనీ 1000. ఎందుకు? నెక్స్ట్ మంత్ నీ బర్త్డే కదక్క. తీసుకోరా. ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అంటే అది నెక్స్ట్ మంత్ నీ బర్త్డే కదక్క, హ్యాపీనెస్ లో తాగుదామని. ఉంటానక్క, బాయ్. రే రాజేష్, కొన్ని వాటర్ తీసుకురారా. నేను దేను, నువ్వే పోయి తెచ్చుకో ప్లీజ్ రా, దాహం వేస్తుంది. తీసుకురావా? నాకు కూడా దాహం వేస్తుంది, నువ్వు తాగేసి నాకు కూడా తీసుకొని రా. రాజేషు నా బంగారం కదూ. అక్క చెప్పక్క. కొంచెం తలనొప్పిగా ఉందిరా, కొన్ని వాటర్ తీసుకొస్తావా? ఇప్పుడు తీసుకొని వస్తానక్క. అమ్మయ్య, అక్క మళ్ళీ వీడేదో పగలగొట్టినట్టున్నాడు. ఏంట్రా ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అరే అప్పుడే తలనొప్పి పోయిందా? ఏం లేదులే కానీ ఏ కలర్ బాటిల్ కావాలో అడుగుదామని పిలిచా, నువ్వే వచ్చావు కదా, తీసుకో. నువ్వు బంగారం అని పిలిచినప్పుడే అర్థమైంది ఏదో డ్రామా చేస్తున్నావు అని. న్యూస్ చూస్తాం కదా ఇక్కడ. ఐపీఎల్ పెట్టు. న్యూస్ పెట్టు. లేదు ఐపీఎల్. ఏంటి ఐపీఎల్? మొన్న 10,000 పోగొట్టావు బెట్టింగ్ లో, గుర్తుందా? అక్కింటది. మరి న్యూస్ పెట్టు. మీ ఫ్రెండ్కి 50,000 ఇచ్చినావు, తిరిగి ఇచ్చిండా? చెప్పాలా అక్కకి?
చిన్న పిల్లలా కొట్టుకుంటున్నారు? మీకంటే జున్ను మున్ను చాలా బెటర్. మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు. ఈ బిస్కెట్ నాది. నాది. ఫస్ట్ నేను చేయబెట్టాను. ఫస్ట్ చేయబెట్టింది నేను. అది కొనుక్కొచ్చింది నేను. దానికి కట్నం ఇచ్చింది మేము. నువ్వు ఇచ్చిన కట్టడానికి 10 ఇంతలు నువ్వు ఆల్రెడీ తినేసావు. అక్కా లాస్యా, ఏంటి అసలు మీరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? ఈసారి దేనికి గొడవ పడుతున్నారు? బిస్కెట్. ఈ బిస్కెట్ గురించి. చేది, నువ్వు చేదిరా. అక్కడ కుక్క బిస్కెట్లు ఉంటే తినండి. బా ఐ లవ్ యూ బా. ఐ లవ్ యూ బామర్ది. రేపు నీకోసం 5 బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తా. బా రేపు టీవీ మొత్తం నువ్వే చూసుకో. న్యూస్ ఛానల్ పెట్టుకో, నీకు నచ్చింది చేసుకో. న్యూస్ లో నేను రాను కదా. రేపు నీకు 5 బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తా బామర్ది. ఐ లవ్ యూ బామర్ది. రెడీయా? సరిపోయారా? పగలంతా కొట్లాడుకుంటారు, బామ్మర్ది. రాత్రి కలిసి సారీ సిట్టింగ్. బామర్ది, నేను అనవసరంగా తిట్టాను. కానివ్వండి రా, కానివ్వండి. రే, బిస్కెట్లు కూడా సరిగ్గా తినడం రాదా? రే, అట్లీస్ట్ ఈ టవల్ అన్నా బయట ఆరేలేవా? రే, అట్లీస్ట్ తాగిన బాటిల్ ఎప్పుడైనా ఫిల్ చేసావా? మన ఫైన్ డే చెప్తాను దీని పని. ఈ షాట్ 3000. రే, ఏంటిది? ఈ షాట్ 3000. డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావు కదరా. ఆల్రెడీ ఇవన్నీ నీకున్నాయి కదా, మళ్ళీ ఎందుకు? నన్ను చూసి నేర్చుకోరా. ఒక్క పని చక్కగా చెయ్యవు. కట్రా ఏంటి? చూడు చూడు, ఎన్ని ఎన్ని పనికిరాని మేకప్ అన్ని కొనుక్కుంటావు. ఒక్కొక్క రేట్లు చూస్తే 3000 ఒకటి, 5000 ఒకటి, ఇంకోటి 6600. నేనేమో లేక ఒక్క షార్ట్ కొనుక్కున్నా, అది 3000. సేల్ కి 500కి వస్తే కొన్నా. అది కూడా పక్కింటి వాళ్ళు చూసి నా మీద నవ్వి, ఆ నవ్వు చూసి నేను తట్టుకోలేక ఆర్డర్ పెట్టినా. అంటే ఇప్పుడు అది 3000 కాదా? కట్రా ఆ? ఏంటిది? నేను ఒక టవల్ మాత్రమే ఆరేస్తా బెడ్ మీద. నువ్వు బయటికి వెళ్తే 10 బట్టలు మారుస్తావు. ఆ బట్టలన్నీ బెడ్ మీద పడేస్తావు. ఎప్పుడైనా మన అన్నానా నిన్ను? కర్రా ఏమన్నావు? నేను బాటిల్ నింపకుండా వదిలేస్తానేమో. నువ్వేం చేస్తావు చూపిస్తా. నాకు తాగేసి సోఫా కింద బాటిల్ పడేస్తావు. ఏంది? చాలా ఇంకా చూపించాలా నువ్వు చేసేవన్నీ. ఒక మనిషి వెంకాలే ఉండి దొబ్బితే ఇలానే ఉంటుంది. వీడితో అనవసరంగా పెట్టుకున్నాను. మున్నో, రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువ అయిపోతుంది. దెబ్బలు పడాలనా? హలో హలో హలో, ఎందుకు అరుస్తున్నావు? చిన్నపిల్లల్ని చూసుకోవడం ఒక ఆర్ట్. ఆహా. దానికి పేషెన్స్ ఉండాలి. ఆ? ఇప్పుడు చూడు మనం ఎలా డీల్ చేస్తామో. ష్యూర్. దానన్న దా 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 దా. వీడికి ఉంది వాళ్ళ. వెరీ గుడ్ బాయ్. అక్కడే ఆడుకో. పోయిండు. ఎంత పరిగెడతావురా నాయన, ఆగు. నేను తినిపించే లోపు నేను తిన్నదంతా అరిగింది. రే 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 రే, ఎక్కడ్రా? ఈ కలర్ మనం ఎప్పుడు వెళ్ళలేదే. ఏంట్రా పడుకునేవారా? దిగురా దిగురా. ఇప్పుడే కదరా వదిలా నిన్ను. అమ్మా ఏంట్రా
మా వాడిని నువ్వు బాగా చూసుకున్నట్టున్నాడు. తీసుకో అక్క. ఇప్పుడు అర్థమైందా వీడిని నేను ఎలా చూసుకుంటున్నానో? తోటకూర పప్పు మా అక్క తోపు. మీ తల్లులందరికీ దండం తల్లే. అమ్మా వస్తా. చిచ్చి సరే, రాను. తండ్రి, మామని టార్చర్ చేసావా బెటా? అమ్మా ఆ. ఒరేయ్, బెల్ రింగ్ అవుతుందా మాత్రం వినిపించట్లేదా నీకు? వెళ్ళి డోర్ దీపో. ఏహే ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకొని ఇవ్వవు. హాయ్. మీరా? రండి కూర్చోండి. అదేంట్రా ఇందాక కడుపు నొప్పి మోషన్స్ అన్నావు, అప్పుడే అంతూ వచ్చింది. హాయ్ శ్వేత. హాయ్ అండి. అరే ఏంట్రా నీకు మోషన్స్ కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. చతీష్ని. యాక్చువల్లీ కవర్ మీకు ఇద్దామని వచ్చాను, మా బాల్కనీలో పడిపోయింది. హే అది నా షర్ట్ అయి ఉంటది. సరే ఇవ్వండి. చిచ్చి ఇది నాది కాదు. అదేంట్రా ఇది నీదే కదా. నాదా? నాదై ఉంటుందిలే అండి. సమ్మర్ కదా, న్యూ స్టైల్. నేను చికెన్ కర్రీ చేశాను, బాక్స్ కట్టిస్తాను. హా ఓకే అండి. ఏంది చికెన్ కర్రీయా? అద్దినే కదా నాకు మోషన్స్ మరి. అయ్యో వద్దండి, నేను ఇంకెప్పుడైనా వస్తాను. తూల తీరింది. బాయ్. బాయ్. మనతో పెట్టుకోకు. ఆకలేస్తుంది. అక్కని చికెన్ ఫ్రై చేయమందాం. అన్ని పనులు నేనే చేయాలి, ఒక్కరు కూడా హెల్ప్ చేయరు. అక్క చికెన్ ఫ్రై చేయవా? చెప్పు తీసుకొని కొడతాను. గమ్మునే వండింది తినండి, లేదంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి. అక్కేంటి అట్లా చేసింది కోపం మీద? ఈ బాధను నేను ఒక్కనే మోయలేను, బావ కూడా పంచుకోవాలి. బావా ఏంటి ఫుల్ జోష్లో ఉన్నావు? మరి అక్క నా కోసం చికెన్ కర్రీ చేస్తుంది. మరి నాకు? నువ్వు అడిగితే చికెన్ కర్రీ ఒక్కటే నా బావా, చికెన్ బిర్యానీ కూడా చేస్తుంది. పోయి అడుగుపో. ఇప్పుడు చూడు. లాస్యా లాస్యా లాస్యా, నాకు కూడా చికెన్ కర్రీతో పాటు చికెన్ బిర్యానీ కూడా చేయవా? అరే బామ్మర్ది, బాగుందా చికెన్ కర్రీ? ఇప్పుడు మనశాంతిగా ఉంది బావ. ఇప్పుడు నాకు మన